వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎటువంటి ధర్మార్థ కామాలు ఇవి మోక్ష సాధనాలు అనే విషయాన్ని భీముడు చెబుతూ ఉన్నాడు. అలాగే చక్కటి ధర్మార్థ కామాలు తెలిసిన వారు మాత్రమే నీ స్నేహితులనే విషయాన్ని కూడా చెప్పాడు భీముడు. వాస్తవంగా ధర్మం యొక్క నిర్వచనాన్ని ఇక్కడ భీముడు తను చెబుతూ దానం యజ్ఞ సతాం పూజ వేదధారణ మార్జవం ఏష ధర్మ పరోరాజన్ బలవాన్ ప్రేత్యచేహచ. ఇక్కడ వేదధారణ వేషధారణ అనే రెండు పదాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ధర్మం యొక్క విషయాన్ని చెబుతూ లక్షణాన్ని చెబుతూ ధర్మం అంటే దానం చేయటం, సత్పాత్రులకు సకాలంలో దానం చేయడం. అంటే వైశాఖాది మాసాలు, ఆ మాసాదుల్లో చేసేటువంటి జలదానం ఇత్యాదులు వాటిని దానం అని చెప్పారు. యజ్ఞము అనగా ప్రతిరోజు కూడా మనం చేసుకునేటువంటి వైశ్వదేవాది యజ్ఞాలు, ఇవన్నీ కూడా కాలానుగుణంగా మనం ప్రతిరోజు చేసేటువంటి అనుష్ఠానాల్లో భాగం. భూతయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞం ఇత్యాదులు కూడా. అలాగే ఎప్పుడైనా చక్కటి వర్షం కోసం చేసేటువంటి యజ్ఞాలైనా లేకపోతే పౌండరీకాది యజ్ఞాలు, ఇవి కూడా యజ్ఞ శబ్దంతో వాచ్యములే. అలాగే సత్పురుషులను మన్నించటం, సతాం పూజ, సత్పురుషులను సేవ చేయడం, వారికి పూజ చేయడం, ఇది కూడా ధర్మమే. వేషధారణ వేదధారణ రెండు కూడా. వేషధారణ చక్కటి వేషధారణను తను పొంది ఉండాలి. చక్కటి పంచకట్టు, అలాగే నుదుటన తిలకం కానీ భస్మం కానీ ఇత్యాదులు వాటిని చేసి వాటిని కూడా పొంది ఉండాలి. లేకపోతే వేదధారణ, వేదోక్తమైనటువంటి కర్మలను చేయటం. వేదోక్త తత్వజ్ఞానేన వేదవిహిత కర్మకారి. కొందరు ఇప్పటి కూడా మహానుభావులు ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుండి కూడా ప్రారంభించి రాత్రి పడుకునే వరకు కూడా వేదాన్ని అధ్యయనం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే స్పష్టంగా శాస్త్రమే చెబుతోంది, నిష్కారణేన షడంగో వేదో అధీతవ్యః. కేవలం స్వశాఖాధ్యయనం మాత్రమే కాదు, స్వశాఖాధ్యయనంతో పాటు ఇంకా 3 శాఖలు కూడా, అలాగే శిక్షాకల్పం, వ్యాకరణం, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యం అనే 6 అంగాలు కూడా. వీటిని ఎటువంటి ప్రయోజనం లేకున్నప్పటికీ కూడా, ఎటువంటి ప్రయోజనాన్ని అపేక్షించక వీటిని వేదధారణ, దాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ విధంగా ఉండటం. అలాగే వేషధారణం, వేదధారణం, ఆర్జవం, కపటం లేకుండా ఉండాలి. మనస్సులో ఒకటి బయట ఒకటి ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా శుద్ధమైనటువంటి అంతఃకరణాన్ని పొంది ఉండటం, దీన్నే ఆర్జవమని ఇక్కడ చెప్పారు. ఇవన్నీ కూడా సమాహారాలోని భీముడు చెబుతున్నాడు. అంటే ఇందులో అన్నీ కూడా ఉండాలి, ఏదో ఒకటి మాత్రం కాదు. అన్నీ పొందినవాడు మాత్రమే ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ఉన్నట్టు. ఓ రాజా, ధర్మం అనేది ఈ లోకంలో అలాగే మరణించిన తర్వాత కూడా వాడికి బలాన్ని చేకూరుస్తుంది. ఇటువంటి ధర్మమే ఇక్కడ చెప్పినటువంటి దానము, యజ్ఞము, సత్పురుషుల సేవ, వేద విద్య, అలాగే కపటం లేని మానసిక స్థితి, ఇవన్నీ కూడా ఇహలోకంలోనూ వాడు సుఖంగా ఉండేట్టుగా చేస్తాయి. అలాగే పరలోకంలో కూడా వాడికి సుఖాన్ని పెంపొందిస్తాయి. ఏషనార్థ విహీనేన శక్యో రాజన్ నిషేవితుం అఖిలాః పురుషౌ వ్యాఘ్ర గుణాసుర్యద్యపీతరే. ఓ రాజా, ఇంతవరకు నేను ధర్మం గురించి చెప్పాను, కానీ ధనం లేనివాడు వీటిలో దేన్ని కూడా ఆచరించలేడు. ఉదాహరణకి దానం చేయాలంటే తను మొట్టమొదటిగా ఆ పదార్థాలని పొంది ఉండాలి. ఏదో దానం చిన్నదైనా ఉండొచ్చు, పెద్దదైనా అయి ఉండొచ్చు. ఏదో నీటి దానం ఇత్యాదుల కోసం కాస్త కష్టం లేకుండా మనం చేయవచ్చేమో, అది కూడా పూర్వకాలంలో. ఈ కాలంలో మనం నీటిని కూడా అమ్ముకునేటువంటి దుస్థితికి చేరుకున్నాం. పూర్వకాలంలో నీటిని అమ్ముకోవడం అనేది మహా అపరాధం.
ఖాద్య పదార్థాలు కూడా అమ్ముకోవద్దని చెబుతారు కొందరు శాస్త్రంలో. అంటే అమ్ముకోవడం అంటే అర్థం ఏమిటంటే వాటికి నియతమైనటువంటి ఒక మూల్యం ద్వారా దాన్ని స్వీకరించి మిగతా మొత్తాన్ని కూడా దానం చేయాలని అక్కడ కూడా చెబుతారు. ఆ విధంగా దానం చేయాలన్నా కూడా మొట్టమొదటిగా వాటిని సంగ్రహించాలి, దానికోసం కూడా ధనం కావాలి. యజ్ఞం చేయాలంటే యజ్ఞంలో చేసేటువంటి హవిర్భాగాలు, చివరికి వారికి ఇచ్చేటువంటి దక్షిణలు, వచ్చినటువంటి అతిథులకు అభ్యాగతులకు సేవ, వారికి ఇచ్చేటువంటి దాన ధర్మాలు, దానికోసం కూడా ధనం కావాలి. సతాం పూజ, పెద్దలను గౌరవించాలంటే దానికి కూడా ధనం కావాలి కదా. వేదధారణం, మనం వేదాన్ని పఠిస్తూ కూర్చున్నామంటే ఇల్లు ఎలా గడవాలి, అలా అందుకోసం కొంత భాగాన్ని మనం సంపాదించి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క సత్కర్మలకు కూడా ధనమే మూలము. ధనం లేనిదే ఇందులో ఎటువంటి ధర్మాన్ని కూడా వాడు ఆచరించలేడు. కాబట్టి ధర్మాన్ని అర్థాన్ని ఎవరైనా సరే వాటిని కలిపి తను సాధించలేకపోతే తన జీవితం యొక్క మనుగడను కొనసాగించలేడు. ధర్మమూలం జగద్రాజన్ నాణ్యధర్మాద్ విశిష్యతే ధర్మశ్చార్తేన మహత శక్యో రాజన్ నిషేవితం. అంటే భీముడు చెప్పినటువంటి పై విషయంలో చెప్పిన విధంగా చూస్తే అర్థమూలమిదం జగత అనే భావన మనకు వస్తూ ఉంటుంది. అంటే అర్థం లేనిదే, ఆర్థిక ప్రయోజనాలు లేనివే ఎవరు కూడా ఎటువంటి పనులు చేయనటువంటి సందర్భంలో అటువంటి కాలంలో మనం ఉన్నాం. ఆ విషయాన్ని భీముడు అప్పుడెప్పుడో చెప్పేశాడు. రాజా అలా చెప్తున్నానని అనుకోవద్దు, ఎప్పటికైనా సరే ధర్మమూలం జగద్రాజన్, అర్థమూలం కాదు. అర్థమూలమైనదే భావి కాలంలో, అనగా ఇప్పటి కాలంలో. 5 సంవత్సరాల పూర్వం అటువంటి దుస్థితి లేదు ధర్మరాజ ప్రభుతులు ఉండేటువంటి సందర్భంలో. కానీ భీముడు చెబుతున్నాడు, ఎప్పటికైనా సరే ఈ ప్రపంచమంతా కూడా ధర్మాన్ని ఆసరగా చేసుకుని అది తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుంది. ధర్మం కంటే మేలైనది మరొకటి ఏదీ లేదు. నాణ్యధర్మాద్ విశిష్యతే, ధర్మం కన్నా గొప్పది మరొకటి ఏది కాదు. అర్థము కాదు, కామము కాదు. ఎందుకంటే ధర్మం మాత్రమే సాక్షాత్తుగా మోక్షానికి కారణం. అర్థకామాలు ఇవి రెండు కూడా ధర్మం ద్వారానే మోక్షానికి కారణం, కానీ సాక్షాత్తుగా అవి కారణాలు కాలేవు కదా. అందుకోసం అటువంటి ధర్మాన్ని మనం ఎక్కువ ప్రమాణంలో మనం పొందాలంటే అర్థం ద్వారా మాత్రమే పొందగలం. అటువంటి మనము అర్థం లేకుండా, సంపదలు లేకుండా మనం వనంలో ఉంటే ఎలాగయ్యా కుదురుతుంది? నచార్థో భైక్షచర్యేణ నాపి క్లైబ్యేన కర్హిచిత వేత్తుం శక్య సదా రాజన్ కేవలం ధర్మబుద్ధినా. ఓ రాజా, ఆ అర్థాన్ని పొందాలంటే, ఆ అర్థాన్ని పొంది తద్వారా ధర్మాచరణ చేయాలంటే మనం భిక్షమెత్తుకోవడం వలనో, లేకపోతే భయపడుతూ ఇంకొకరి ద్వారా మనం ప్రాధేయపడటం వలనో పొందేటువంటివి కాదు. కేవలం ధర్మం మాత్రమే, ధర్మమునందు మాత్రమే బుద్ధి పెట్టినవాడు తను ధనాన్ని పొందలేడు. అంటే ధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటాడు, కానీ ధర్మాన్ని ఆచరిస్తూ ధనం లేకపోతే ధర్మాచరణ ఎలా కుదురుతుంది? లేదు, ఆ ధర్మాన్ని ఆచరించడం కోసం నేను భిక్షమెత్తుతానంటే కుదరుతుంది భీముడు చెబుతున్నాడు. ఎందుకంటే ఆ విషయాన్ని తర్వాత కూడా చెప్పబోతున్నాడు. ప్రతిషిద్ధాహితే యద్వా మయా సిద్ధ్యతి వైద్విజః తేజసైర్వార్థలిప్సాయాం యతస్వ పురుషర్షభ. ఎందుకంటే భిక్షాటన చేయడం అనేది క్షత్రియులకు ఉచితమైనటువంటి కర్మ కాదు. ఈ విషయాన్ని పూర్వం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే వీరందరూ కూడా ఏకచక్ర నగరం నుండి బయలుదేరిన తర్వాత ఏకచక్ర నగరంలో ఇత్యాది అనేక కారణాలలో వారి యొక్క వేషాలను మార్చుకొని భిక్షాటన చేసేవారట. ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు భిక్షాటనకు వెళ్ళిన సందర్భంలో కాస్త మృదువుగా అడిగేవారట. కానీ భీముడు మాత్రం గట్టిగా గర్జించేవాడట. అదేంటయ్యా, భిక్షాటనకు వచ్చేవాడు అలాగా భిక్ష అడగడం అంటే? అతను భిక్షాటన ఎలా అడిగేవాడంటే, రాజు తన ప్రజల నుండి ఏ విధంగా అయితే పన్నుని స్వీకరిస్తాడో అలా భిక్ష అడిగేవాడట. ఎందుకంటే శుద్ధే భాగవతే ధర్మే నిరతో యద్వృకోదర అనేది శాస్త్రవాక్యం. శుద్ధమైనటువంటి భాగవత ధర్మాల్లో చేసేటువంటి అగ్రగణ్యుల్లో మొట్టమొదటి వాడు భీముడు. తను భిక్షాటన చేసే సందర్భంలో కూడా గట్టిగా గర్జిస్తే భయపడి వారందరూ కూడా రాజుకు ఏ విధంగా అయితే పన్ను కట్టాలో ఆ విధంగా వారందరూ కూడా భిక్షను వేసేవారట. తను భిక్షను స్వీకరించేటప్పుడు కూడా నా ఏలుబడిలో ఉండే వారి ద్వారా నేను పన్నును స్వీకరిస్తున్నానని అనుకునేవాడట. వారు కూడా అదే భయపడుతూనే వారు భిక్ష వేసేవారు. భిక్ష వేసేవారు ఎలా వేస్తారంటే, వీడికి వేరే గతి లేదు, వీడిని పోషించడం అనేది నా కర్తవ్యము అనే భావనతో భిక్ష వేస్తుంటాడు. కానీ భీముడు వచ్చిన సందర్భంలో మాత్రం వారందరూ కూడా రాజే వచ్చాడు, వీటికి భిక్ష వేయకపోతే నాకు శిక్ష పడుతుంది అని వారందరూ కూడా భయపడి భిక్ష వేసేవారట. అందుకోసం భీముడు చెబుతున్నాడు, ఓ రాజా,
భిక్షమెత్తుకొని నేను ధర్మం చేస్తామని అనుకున్నావో ఏమో, ప్రతిషిద్ధాతే, నీకు భిక్షాటన అనేది నీకు నిషిద్ధము. క్షత్రియుడనేవాడు భిక్షాటన చేయకూడదు. అందుకోసం ఆ భిక్షాటన కాకుండా నీవు ఏదో ఒక ద్వారంతో నీవు అర్థాన్ని సంగ్రహిస్తానంటే కుదరదు. నీవు నీ స్వబాహుబలంతో, నీ పరాక్రమంతో, తైజసైర్వార్థలిప్సాయాం యతస్వ పురుషర్షభ, ఎంత బలపరాక్రమాలు ఉన్నాయి నీ దగ్గర. తద్వారా అర్థాన్ని పొందలేవా? ధనాన్ని సంచయం చేయలేవా నువ్వు? భైక్షచర్యానభిహిత నచవిత్ శూద్ర జీవికా క్షత్రియస్య విశేషేణ ధర్మస్తు బలమౌరసం. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధి విందతి మానవ అని చెప్పిన విధంగా వారందరూ కూడా వారి వారి స్వకర్మాలను మాత్రమే ఆచరించాలి. పరధర్మం అనేది ఎప్పటికైనా భయావహమే అని చెప్పిన విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. భైక్షాచర్యానవిహిత, భిక్షాటన చేస్తూ జీవితాన్ని కొనసాగించడం అనేది నీకు విహితం కాదు, నీకది నిషిద్ధం. క్షత్రియుడు భిక్షాటన చేయకూడదు. నవిత్ శూద్రజీవిక, పోని వైశ్యుడు చేసేటువంటి కర్మలు కానీ శూద్రులు చేసేటువంటి కర్మలు ఏం చేస్తారంటే అది కూడా కుదరదు. ఆ విధంగా చేయకూడదు. నీవు అంటే వ్యాపారం చేయకూడదు. ఇంకొకరిని సేవించి, ఇంకొకరి దగ్గర పనిచేసి, ఇంకొకరి సేవకుడిగా ఉంటూ తద్వారా కూడా నీవు జీతాన్ని పొందకూడదు. ఆ జీతం పొందుతూ తద్వారా ధర్మాచరణ చేయడం అనేది నీకు నిషిద్ధం కాదు. ఎందుకంటే ఈ విషయాన్ని తర్వాత కూడా ఇంకా స్పష్టంగా చెప్పబోతున్నాడు భీముడు. అందులో స్పష్టంగా చెబుతూ క్షత్రియస్య విశేషేణ ధర్మస్తు బలమౌరుసం. క్షత్రియుడు ధనాన్ని ఎలా సంచయం చేయాలో తెలుసా? క్షత్రియుడు ధర్మాన్ని ఎలా చేయాలో తెలుసా? బలం ఔరసం, తన బాహుబలం ఉంది కదా, తన బాహుబలం కానీ శస్త్రాస్త్రాలను ప్రయోగించడం కానీ తద్వారా అందరిని భయపెట్టి అనగా యుద్ధం చేయాలి. ఆ యుద్ధం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. పరహింస అనేది అక్కడ ఇచ్ఛ కాదు, పరహింస అనేది గురి కాదు, పరహింస అనేది అక్కడ ఎప్పుడు కూడా అదే విషయం కాదు. కేవలం ధర్మబద్ధంగా తన ఏలుబడిలో సమస్త ప్రపంచం కూడా ఉండాలి అని అనుకోవాలి. దానికి అనుగుణమైనటువంటి బలపరాక్రమాలు పొంది శస్త్రాస్త్రాలను ప్రయోగించి అందరినీ కూడా తన వశంలో చేసుకుని తన బాహుబలంతో తను సంచయం చేసినటువంటి అర్థము, ఆ అర్థం ద్వారా మాత్రమే తను ధర్మాన్ని చేయాలి. ధర్మస్తు బలం ఔరసం, తన బాహుబలమే ఇది ధర్మానికి కారణము. ఇది క్షత్రియుని యొక్క ధర్మం మాత్రమే, బ్రాహ్మణులకు వైశ్యులకు శూద్రులకు కాదు. క్షత్రియుడు మాత్రం ఇలాగే ఉండాలి. స్వధర్మం ప్రతిపద్యస్వ జహి శత్రూన్ సమాగతాన్ ధార్తరాష్ట్రవనం పార్థ మయా పార్థేన నాశయ. ఓ కుంతితనయ, ఓ ధర్మరాజా, నీదైనటువంటి ధర్మాన్ని చూసుకోవయ్యా. మనపైకి వచ్చేటువంటి శత్రువులను సంహరించే సామర్థ్యం మనకున్నది. ఎందుకంటే నేనున్నాను, నాతో పాటు సహాయంగా అర్జునుడు ఉన్నాడు. వెంటనే మనం ధార్తరాష్ట్ర వనం, ఆ ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి దుష్టులైన దుర్యోధనాలను అందరినీ సంహరిద్దాం. అందరిని సంహరించి మనం ధర్మస్థాపన చేద్దాం. ఇప్పుడు ప్రపంచంలో అప్పటి కాలం యొక్క వృత్తాంతాన్ని చెబుతున్నాడు భీముడు, పరిస్థితులను చెబుతున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటా కూడా ఆ దుర్యోధని యొక్క ప్రాబల్యం వలన అధర్మం పెచ్చుమీరుతోంది. మనం అధర్మాన్ని నిగ్రహించాలి. ఉదారమేవ విద్వాంసః ధర్మం ప్రాహుర్మనీషిణః ఉదారం ప్రతిపద్యస్వ నావరే స్థాతుమర్హసి. తత్వాన్ని తెలుసుకున్నటువంటి బుద్ధిమంతులు పండితులందరూ కూడా ఉదారమనే ధర్మాన్ని గట్టిగా చెబుతూ ఉంటారు. అందుకోసం అటువంటి ఉదార స్వభావాన్ని నీవు అలవర్చుకో. నీచమైనటువంటి ప్రవృత్తిని పొందవద్దు. ఉదారం అంటే ఈశ్వర భావనమని అర్థం. అనగా అంతయు కూడా పరమాత్మ యొక్క అధీనం. రాజుగా ఉండేవాడు ప్రజలందరూ కూడా నా పిల్లలని అనుకోవాలి కానీ నా సేవకులని ఎప్పటికి కూడా అనుకోకూడదు. వారిలో కూడా ఈశ్వర భావాన్ని చూడాలి. వీరందరూ కూడా పరమాత్మ యొక్క ప్రతిరూపాలని చూడాలి. పరమాత్మను ఎంతగా అయితే ఆదరిస్తాడో అదేవిధంగా తన ప్రజలను కూడా రాజు అయినవాడు ఆదరించాలి. దీన్నే ఉదారం అని అంటారు. ఆ ఉదారాన్నే విద్వాంసులందరూ కూడా ధర్మం అని చెబుతున్నారు. ఆ ఉదార స్వభావాన్ని నీవు నేర్చుకో. నీతో పాటు ఎంతమంది వచ్చారు ఆ ఇంద్రప్రస్థం నుండి లేకపోతే హస్తినాపురం నుండి, కానీ వారిని ఎవరు కూడా వద్దని చెప్పేశావు నీవు. ఎందుకంటే వారిలో నీవు పరమాత్మని చూడలేదు. అకస్మాత్తుగా వారిలో నీవు పరమాత్మని చూసి ఉంటే అయ్యా మీరందరూ కూడా నాతో రండి అని చెప్పి ఉండేవాడివి. అంటే వచ్చిన తర్వాత వారికి వ్యవస్థను కల్పించలేవనే మాటను చెప్పావు, అది యుక్తమే. కానీ వారిలో ఈశ్వర భావం నీకు లేదు కాబట్టి వారిని నీవు దూరం పెట్టావు అనే విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. నావరే స్థాతుమర్హసి, నీ ధర్మాన్ని ఎప్పటికి కూడా కోల్పోవద్దు.
వారి యందు ఉండేటువంటి ఈశ్వర భావాన్ని వదలవద్దు. ఇతపూర్వం నీకు ఈశ్వర భావన ఉన్నదే. ఇంద్రప్రస్థంలో ఉండేటువంటి సందర్భంలో ప్రతి ఒక్క ప్రజలను కూడా వారి యొక్క యోగక్షేమాలు విచారించేవాడు. ఎందుకంటే అప్పుడు నీకు ఉదారము అనగా ఈశ్వర భావం ఉన్నది. ఇప్పుడు నీకు ఆ భావము లేదు అని భీముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అనుబుద్ధ్యస్వరాజేంద్ర వేత్త ధర్మాన్ సనాతనాన్ క్రూర కర్మాభిజాతోసి యస్మాదుద్విజతే జనః. ఓ రాజేంద్ర, ఓ ధర్మరాజా, సనాతనమైనటువంటి ధర్మాలు నీవు చక్కగా తెలుసుకున్నవాడివే. నీకేదో నేనేదో ఉపదేశం చెప్తే ఇప్పుడు కొత్తగా తెలిసే విషయాలు కావు. ఇవన్నీ కూడా నీకు ఎప్పటి నుండో కూడా ఈ విషయాలన్నీ కూడా తెలిసిన వాడివే. కానీ వాటిని స్మరణ చేసుకో. వాటిని నీవు తాత్కాలికంగా మర్చిపోయావయ్యా స్వామి. మర్చిపోయిన విషయాలు నీకు గుర్తు చేస్తున్నాను అంత మాత్రమే. క్రూర కర్మాభిజాతోసి, ఈ విషయానికి, ఈ పదాలకి అర్థం ఏమిటంటే క్రూరమైనటువంటి కర్మల ద్వారా పుట్టినవాడివి అని చెబుతారు. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే దీనికి భావాన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే క్షత్రియుడైన వాడు చాలా గట్టి పరాక్రమంతో కూడి ఉండాలి. అటువంటి పరాక్రమశాలి అయినటువంటి పాండురాజు యొక్క కుమారుడివి అని చెబుతున్నాడు భీముడు. క్రూర కర్మాభిజాతుసి, అటువంటి గొప్ప క్షత్రియ వంశంలో పుట్టినవాడివి. ఎన్నో సింహాలతో ఆటాడేటువంటి భరత వంశంలో పుట్టినవాడివి నీవు. క్రూరమైనటువంటి జంతువుల మధ్యలో తిరిగేటువంటి పాండురాజు అనగా పాండురాజు తను ఎప్పుడైతే సాధనోన్ముఖుడై బద్రికాశ్రమంలో ఉన్నాడో అప్పుడు అన్నిటా కూడా క్రూర జంతువులే. కానీ ఆ క్రూర జంతువులను కూడా సాధువులుగా మార్చేసి ఎప్పుడైతే అవన్నీ కూడా వీరిపైన ఉల్లంఘిస్తాయో, ఎప్పుడైతే దాడి చేస్తాయో వాటిని నివారించేవాడు పాండురాజు గారు. అటువంటి క్రూర కర్మాభిజాతోసి, వాటిని నిగ్రహించే సామర్థ్యం కలిగిన పాండురాజు యొక్క కుమారుడివి నీవు. యస్మాదుద్విజతే జనః, నిన్ను తలుచుకుంటే చాలు, నీ బాహుపరాక్రమాలు తెలుసుకుంటే చాలు, నీ యొక్క తమ్ముళ్ళ యొక్క బాహుపరాక్రమాలు తెలుసుకుంటే చాలు, ప్రపంచం మొత్తం కూడా గడగడలాడిపోతుంది. అటువంటి గొప్ప పరాక్రమాలు పొంది ఉండి కూడా వాటిని మర్చిపోయి భైక్షచర్య చేద్దామంటావా, భిక్షాటన చేద్దామంటావా? ఇది నీకు యుక్తమైనది కాదు. ప్రజాపాలన సంభూతం ఫలం తవ నగర్హితం ఏషతే విహితో రాజన్ ధాత్రా ధర్మ సనాతనః. అయ్యా, నేనంతా కూడా వదిలేశాను, జీవితంలో మొత్తాన్ని కోల్పోయాను, ఇక నాకు ప్రజాపాలన అవసరం లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే ప్రజాపాలన ద్వారా వచ్చేటువంటి ఫలితం అనేది దాన్ని మనం లెక్క వేయలేము. ఆ విషయాన్ని తర్వాత శ్లోకాల్లో కూడా చెబుతాడు భీముడు. అందుకోసమే ఈ ప్రజలను చక్కగా పాలించడం కోసమే నీ అవతారము. సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అవతారం నీవు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పైలోకాల్లో పని లేదా నీకు? కానీ ధర్మబద్ధంగా ఇలా ఉండాలి, ధర్మబద్ధత అనేది ఇలా ఉండాలి అనేది నీ ఏలుబడిలో భావి కాలంలో అందరూ కూడా తెలుసుకోబోతారు. అటువంటి గొప్ప కులంలో పుట్టినవాడివి, అటువంటి గొప్ప ఇచ్ఛతో, పరమాత్మ యొక్క ఇచ్ఛతో నీవు పుట్టినవాడివి. తస్మాదపచిత పార్థ లోకే హాస్యం గమిష్యసి స్వధర్మాధ్య మనుష్యాణం చలనం న ప్రశస్యతే. ఓ రాజా, ఎవడైతే తను దేనికోసమైతే పుట్టాడో దాని నుండి చ్యుతుడైపోతాడో వాడు అందరి అపహాస్యానికి గురైపోతాడు. చక్కటి పాలన చేసేటువంటి సామర్థ్యమున్న మనము ఆ పాలన చేయకపోతే ప్రజలందరూ కూడా మనం చూసి నవ్వరా, మనల్ని చూసి నిందించరా? అటువంటి నిందన లేకపోతే అపహాస్యం అనేది మనకు అవసరమా చెప్పు? నీవు ఈ లోకానికి పుట్టినదే దేనికోసమైతే దాన్నే వదిలేస్తున్నావని భీముడు హెచ్చరిస్తున్నాడు ధర్మరాజు గారిని. అటువంటి స్వధర్మచ్యుతి అనేది నీకు తగదు. ఎందుకంటే ఇంతవరకు ధర్మం గురించి మాట్లాడావు, కానీ ఆ ధర్మచ్యుతిని నీవే పొందావు, ఆ ధర్మాన్ని నీవే అనుసరించటం లేదు. నీ ధర్మం ఏమిటి? ప్రజాపాలన చేయటం. ప్రజాపాలన చేయాలంటే సమస్త రాజ్యాన్ని కూడా నీ గుప్పిట పెట్టుకోవాలి, అందరూ కూడా ధర్మబద్ధంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలనే కాంక్ష నీలో ఉన్నది. కానీ తదనుగుణమైనటువంటి పనిని నీవు చేయటం లేదు అని భీముడు హెచ్చరిస్తూ, సక్షాత్రం హృదయం కృత్వా త్యక్త్వేదం శిథిలం మనః వీర్యమాస్థాయ కౌరవ్య ధురమద్వహ ధుర్యవత. ఒక ఎద్దు ఉంటుంది, ఆ ఎద్దు కాస్త బరువుని లాగటంలో మొదటిగా ఇబ్బంది పడుతుంది. కానీ ఎప్పుడైతే చక్రాల యొక్క సహాయం దానికి కలుగుతుందో వెంటనే ఆ బరువుని హాయిగా నెట్టేసుకుంటూ పోతుంది. దానికి గట్టి తిండి పెట్టాలి, ఇత్యాది దానికి పోషకాలు అనేక ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే అది నిశ్చలంగా పడుకొని ఉంటే దానికి ఎటువంటి ఉపయోగం లేదో, దాని తిండికి, దాని శ్రమకి, దాని ఫలానికి ఎటువంటి ఉపయోగం లేదో, నీవు అలా ఉండవద్దు అని భీముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. త్యక్త్వేదం శిథిలం మనః, నీ మనస్సు మొత్తం కూడా శిథిలమైపోయింది. ఏ వైపు అయితే వెళ్ళకూడదో ఆ వైపు వెళుతోంది నీ
మనస్సు. దాన్ని మరలించు, ధర్మం వైపు మరలించు, స్వధర్మమేనిది ఆలోచించు. దానివైపు నీ మనస్సుని మరలించి ధర్మాన్ని ఆచరించమని చెబుతున్నాడు భీముడు. వీర్యమాస్థాయ, నీ వీర్యాన్ని గట్టిగా పట్టుకో, నీ బాహుపరాక్రమాలను తెలుసుకో, నీ తమ్ముళ్ళ యొక్క సామర్థ్యాలను తెలుసుకో, వాటిని సరిగ్గా ఉపయోగించు. ఆ చక్రము ఎవరంటే మేమిద్దరమని భీముడు చెబుతున్నాడు. నీవు గట్టి ఎద్దు లాంటి వాడివి. అంటే ఎద్దు అంటే ఇక్కడ నిందన కాదు, కేవలం ఒక ఉపమానం మాత్రమే, దృష్టాంతం మాత్రమే. అటువంటి బలపరాక్రమాలు కలిగిన నీవు మేమిందరం కూడా సహాయంగా ఉన్నాము, మమ్మల్ని నీవు సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు, నీ ప్రభావాన్ని కూడా చక్కగా తెలుసుకోవటం లేదు. అలా ఉండవద్దని భీముడు చెబుతూ, వృషభంలాగా గట్టిగా బలముండేటువంటి ఎద్దులాగా నీవు బరుములెత్తుకో, అనగా రాజ్య భారాన్ని మోయమని చెబుతున్నాడు భీముడు. నహి కేవల ధర్మాత్మ పృథివీం జాతు కశ్చన పార్థివో విజయద్రాజన్ నభూతిం న పునశ్చయం. ఎప్పుడుగా ధర్మం చేయాలి, ధర్మం చేయాలి అని చెప్పావు. కేవలం ధర్మాచరణ అనేది కుదురుతుందా? ధర్మాచరణ ద్వారా మాత్రమే ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడైనా సుఖశాంతులతో ఉన్నదా చెప్పు? కేవలం ధర్మాత్ముడైనటువంటి రాజు ఎప్పుడైనా సరే ఐశ్వర్యం లేక, సంపదలు లేక విజయాన్ని పొందలేడు. అందుకోసం ఐశ్వర్యాలు, సంపదలు ఇవన్నీ కూడా రాజ్య సుభిక్షతకు కారణం. ఐశ్వర్యము, సంపదలు అంటే ధనం మాత్రం కాదు, సుఖ సంతోషాలు కూడా వాటిలో భాగమే. దానికి అవన్నీ కూడా కొన్ని మాత్రమే. కొన్ని సుఖాలు దేని ద్వారా సిద్ధిస్తాయి అంటే ఐశ్వర్యము, ధనం ద్వారా సిద్ధిస్తాయి. కాబట్టి వాటిని ఎలా సంపాదించాలి అనే విషయాన్ని ఆలోచించమని చెబుతున్నాడు. జిహ్వాం దత్వా బహూనాం హి క్షుద్రాణం లుబ్ధచేతసాం నికృత్యా లభతే రాజ్యం ఆహారమివ శల్యకః. వేటగాడు అత్యాశతో నిండినటువంటి మనస్సు గల క్షుద్రములైనటువంటి అనేక ప్రాణులకు రుచిగల తిండిని ఎరగా వేస్తాడు. కొన్ని నూకలు జల్లుతాడు, పక్కనే దానిపైనే వల విసురుంటాడు. పైన ఉండేటువంటి పక్షులు ఏం చేస్తాయంటే ఆ నూకలను చూస్తాయి, అక్కడ ఉండేటువంటి వలను చూడవు. అలాగే చేపలను పట్టేవాడు కూడా ఎరగా వానపామును వేస్తాడు. ఆ ఆహారాన్ని మాత్రమే చేపలు చూస్తాయి, కానీ దానికి తగిలించినటువంటి కొక్కెని చూడవు. చివరికి ఆ వలలో చిక్కుకొని ఆ పక్షులు, అలాగే ఈ కొక్కెకు తగులుకున్నటువంటి చేపలు ఏ విధంగా అయితే అందులో పడిపోతాయో, అదేవిధంగా రాజుగా ఉండేవాడు కూడా తన తెలివిని ఉపయోగించుకోవాలి. వేటగాడంటే మహా సామాన్యుడు కాడు. వేటగాడు ఏ విధంగా అయితే తెలివితో తను వేటను ఆడుతాడో, అదేవిధంగా రాజు కూడా తన తెలివిని ఉపయోగించుకొని ప్రజలను చక్కగా పాలించాలి. ఇక్కడ హింస అనేది ప్రధానం కాదు, కానీ తెలివిని ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇతివృత్తం. భ్రాతరః పూర్వజాతాశ్చ సుసమృద్ధాశ్చ సర్వశః నికృత్యా నిర్జితా దేవైః అసురాః పార్థివర్షభ. ఎప్పుడైతే సరే ఈ దాయాదుల మధ్య పోట్లాట అనేది ఎప్పటి నుండో వచ్చిందని భీముడు చెబుతున్నాడు. దితిదేవి యొక్క కుమారులు, అదితిదేవి యొక్క కుమారులు, ఒకవైపు రాక్షసులు, మరొక వైపు దేవతలు, ఇంకొక వైపు దానవులు ఇత్యాదులు, ఒకవైపు పక్షులు, ఇంకొక వైపు సర్పాలు. వీటి మధ్య వైరం అనేది స్వాభావికంగా ఎప్పటి నుండో ఉన్నాయి. పోట్లాట అనేది ఎవరి మధ్యో కాదు, దాదాపుగా దాయాదుల మధ్యనే ఎక్కువ పోట్లాటరు. పక్కపక్కన ఉన్నవారే పోట్లాడతారు, పక్కపక్క దేశాల వారే పోట్లాడతారు ఎక్కువగా. అటువంటి పోట్లాటలు ఉన్న సందర్భంలో పై చేయి ఎవరు సాధిస్తారో తెలుసా? నికృత్యా. ఎవరైతే చక్కటి ఉపాయాలను అనుసరిస్తాడో వాడు మాత్రమే జయాన్ని పొందగలడు. ఓ రాజా, సుసమృద్ధాశ్చ, పోనీ మన వైపు సమృద్ధికి ఏమైనా కొరత ఉన్నదా చెప్పు? ఎన్నో శస్త్రాస్త్రాలను చెలిసినటువంటి అర్జునుడు ఉన్నాడు, మహాబాహుబలాన్ని పొందినటువంటి నేనున్నాను. ఇటువంటి సమృద్ధి పొందిన మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ఉపయోగించుకో. నీ ధర్మబద్ధత, నీ ధర్మబుద్ధి అనేది సామాన్యం కాదు. అలాగే మా వైపు కూడా చూడు, మాలో ఉండేటువంటి చక్కటి నైపుణ్యాలను కూడా నీవు ఉపయోగించుకొని ధర్మబద్ధంగా మన రాజ్యాన్ని పొందుదాము అని భీముడు చెబుతున్నాడు. ఇటువంటి భీముని వాక్యాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని ఆ శ్రీనివాసుని యొక్క పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నమో